అధ్యక్ష ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున పోరాడితే చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష మహిళలు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటి? మాకు న్యాయం చేయండి, ఆనాడు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఆ హామీకి మీరు కట్టుబడి ఉండాలని అడిగినందుకు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూమి ఇచ్చిన దళిత రైతులకి సంఖ్యలేసి కోర్టుకి తీసుకెళ్లారు అధ్యక్ష. వీళ్ళు కృష్ణపాలెంకి సంబంధించిన అంటే మంగళగిరి నా సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అధ్యక్ష, సంఖ్యలేసి భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం అధ్యక్ష. అధ్యక్ష నేను 2023లో యువగలం పాదయాత్ర చేశాను, రాజధానిలో కూడా నేను నడిచాను అధ్యక్ష. ఆనాడు రైతుల్ని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, తెలుగుదేశం విధానం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఈరోజు ఎన్డీఏ కూడా దానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు జరుగుతున్న ఉద్యమం చూపించడానికి మీడియా మిత్రులు వెళ్ళి వీడియోలు తీసి చూపిస్తే అధ్యక్ష వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఒక్క ఈటీవీ విలేకరి పైన అటెంప్ట్ రేప్ కేసు కూడా పెట్టారు అధ్యక్ష. అంటే ఎవరిని వదిలిపెట్టలేదు, రైతులమైన కేసులు పెట్టారు, ప్రతిపక్షంలో పోరాడుతున్న ప్రజాప్రతినిధుల పైన కేసు పెట్టారు, ఇంకా మీడియా మిత్రుల పైన కూడా ఆనాడు కేసులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గొంతు నొక్కాలని ప్రయత్నించారు అధ్యక్ష. కానీ ఉద్యమం మటుకు ఆగలేదు అధ్యక్ష, అందరూ పోరాడారు.